ఓకే, భాగవత్ గారు ఇచ్చినటువంటి ప్రకటన చాలా మంచిది. వారు హిందూ సంత్, ఆయన గొప్ప సంప్రదాయాలని చేశారు. ఆయన ప్రజలందరినీ హిందూ మతానికి డైవర్ట్ చేయలేదు. వాళ్ళందరికీ కూడా హిందూ మత పద్ధతులు, ఈ మాటలు చాలా మంచిగా చెప్పారు, నేను అంగీకరిస్తాను. అంటే మొహమాటం లేదు. కానీ నేను అడుగుతున్నది ఏంటంటే, మీ యొక్క సంఘ పరివారికి చెందినటువంటి శక్తుల్లో ఈ బై ప్రొడక్ట్స్ కింద ఈ దరిద్రపు కేటగిరీస్ మనుషులు మర్డర్స్ చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, విద్వేషం మాట్లాడేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, వసూలు చేసేవాళ్ళు వస్తూ ఉంటే డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ? పరిమితం కాకూడదు భాగవత్ గారు. ఈ వ్యవస్థలో ఇలాంటి వాళ్ళని దూరం చేసి వీళ్ళకి మాకు సంబంధం లేదు, గెట్ అవుట్, గెట్ లాస్ట్, మా పేరు చెప్పండి మీరు. వీళ్ళు శత్రువులు చేశాంటని చెప్పాలి. 24 గంటలు ఏదో ఒకటి చెప్పడం, ఇంకో పక్కన ఇంకోటి ఏదో చేయడం, ఏదో జరగడం, ఇది విధానం కాదు. రేపులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ ఎందుకు అంటారు? పసిపాపని కతువాళ్ళు రేపు చేసిన వాళ్ళని బెయిల్ మీద బయటకు వస్తే జై శ్రీరామ్ ఊరేగింపులు ఎందుకు తీశారు? ఆ అమ్మాయి బిల్కిస్ని వాళ్ళ కుటుంబాన్ని అంతటి పసిపిల్లల్ని కూడా బండకేసి బాధేసి ఆమెను సామూహికంగా రేప్ చేస్తే ఆమె రేపిస్టుల్ని బయటకు రిలీజ్ చేసి ఎందుకు చెప్తున్నారు జై శ్రీరామ్ అని? ఇవన్నీ భాగవత్ గారు అరమోడుపు గనులతో ఎందుకు చూస్తున్నారు? వీళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు మహానుభావ? పాకిస్తాన్ పంపించిందండి వీళ్ళని ఎవరినైనా కమ్యూనిస్టులను సెక్యులర్లు తయారు చేశారా? కాంగ్రెస్ తయారు చేసిందా? యూ హ్యావ్ క్రియేటెడ్ దెమ్. ఈ దయ్యాలంటే నీ యొక్క దాంట్లో చేయడం నా కళ్ళతో చూస్తాను నేను. ఇది హిందూ మతం కాదు, ఇది హిందూ మతం సనాతన ధర్మం కానే కాదు. ఈ వసూళ్ళు, ఈ స్ఫూర్తి కాదు హిందూ మతం అంటే. హిందూ మతం అంటే విద్వేషరాహిత్యం. హిందూ మతం అంటే సమస్త ప్రపంచము అంతా ఒకటే ఈశ్వరమయమని చెప్పడం, అంతా ఒకటే కుటుంబం అని చెప్పడం, ఎటువంటి భేదాలు లేకపోవడం చెప్పడం. అభేద దర్శనం జ్ఞానం అని ప్రకటించింది ఉపనిషత్తు. అభేద దర్శనం అంటే అర్థం ఏమిటి? ఏ భేదాలు లేకపోవడం. ఏ భేదం అంటే ఉన్నవాడు లేనివాడి బాధ, నువ్వు నేను అనే బాధ, హిందూ ముస్లిం అనేటువంటి భేదం. ఏ భేదాలు లేకపోవడం జ్ఞానం అంటే. నీకు జ్ఞానం లేదురా. ఎంతసేపు వాడు నేను, వాడు నేను, వాడు నేను, మధ్యలో ఈ జార్గానంతా ఎందుకు? పురాణాలు, ఉపనిషత్తులు నీకు ఎందుకు భయ్? నీ కరెక్ట్గా నీ యొక్క డైలాగులకి, నీ యొక్క ప్రవచనాలకి దాన్ని ఏమంటారంటే, ఈ పాత కొత్త ఈ సినిమాల్లో ఉండేటువంటి వల్గర్ సాంగ్స్ని లేదా సినిమాల్లో లేనివంటి నువ్వే రాసుకుని పాడుకుంటే బాగుండదు. నీకు వేదాలు, ప్రవచనాలు, ఉపనిషత్తులు, గీత చెప్తే బాగాలేదు. ముందర వచ్చి శంఖం ఉదరమును దానికి ఏదో హిందువుల పేరు తీయడం చూస్తే ఇంతకంట సాయిబాబా గారి విగ్రహాల కింద ఏముందో కానీ నువ్వు హిందూ మతం పేరు చెప్పడం కంటే అవమానం, అంతకంటే అవమానం ఉందా? అంతకంటే ధర్మానికి అవమానం ఉందా వీడు చేసే పని కంటే? నేను హిందువులందరికీ చెప్తున్నాను, దయ ఉంచి ఇలాంటి విద్వేషకారులను హిందువులు నమ్మవద్దు. ఇలాంటి విద్వేష వ్యక్తుల్ని హిందూ మత ప్రతినిధులుగా అంగీకరించవద్దు. నేను ముస్లింలకు చెప్తున్నాను, దయ ఉంచి మత విద్వేషపు రూట్లోకి వెళ్ళవద్దు. మతోన్మాదాన్ని దూరం పెట్టండి. హిందువులు ముస్లింలు కలిపి మనం ఇక్కడ సంక్రాంతి జరుపుకున్నాం. హిందువులు ముస్లింలు కలిపి ఇక్కడ అనేక చోట్ల దారులు వేస్తూ ఉన్నాం. ఇది సరైనటువంటి దారి, రావాల్సినటువంటిది. అంతేగాని వాళ్ళని ద్వేషించడం, వీళ్ళని ద్వేషించడం వాళ్ళు అలవాటు చేయాల్సిన అవసరం లేదు. అంచేత అంటే లాస్ట్ వార్నింగ్, షిరిడీ సాయికి సంబంధించినటువంటి ప్రస్తావన భాగవత్ గారు చెప్పారని కాదు, వాళ్ళు చెప్పారని కాదు, మూసుకొని ఊరుకుంటే మంచిది నాయన. లేదంటే నీ నిక్కరు ప్యాంటు నువ్వే పూని చాలా చాలా పరుగు పోగొట్టుకున్నావు. ఇంకా ఎంతకాలం పోగొట్టుకుంటావు? అసహ్యంగా ఉంది చూడడానికి, మానేసేది. ఇది మా సహనం నశించడం వల్ల ఈ మాటలు చెప్తున్నాం. ఇంకొక మాట చెప్తున్నాం, షిరిడి సాయి భక్తులకి జాగరూకులై ఉండాలి ప్రతి సెకండ్, ప్రతి క్షణం కూడా. ఈ ఎత్తులకి ఒక క్షణం అప్రమత్తతలో పడితే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం.